హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మలైన రుచులు. నేను ఇవాళ లంచ్ బాక్స్ ఖాళీ చేయకుండా తెచ్చే పిల్లలు కూడా మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం తినేసేలా టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఈ రైస్ రెసిపీని 2 లంచ్ బాక్సుల్లో పెట్టడం కోసం తయారు చేస్తున్నాను కాబట్టి 2 పెద్ద సైజు బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీకి తగినట్టుగా మీరు పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాక కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి నేను కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో పీనట్స్ అనే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై అయినాక ఇవి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఈ పొటాటోస్తో పాటు జీడిపప్పును కూడా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ రాకుండా కేవలం ముక్కల వరకే సపరేట్ చేసుకోవాలి. ఇవి ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న పీనట్ ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఫ్రోజన్ బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ బఠానీలు వేయడం వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్స్తో పాటు చూడడానికి రైస్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఫ్రోజన్ బఠానీలని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర పొడి ధనియాల పొడి వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే నేను ఆ బిట్టు చూపించలేకపోయాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అన్నం కూరలు విడివిడిగా కాకుండా ఇలా రైస్ రెసిపీలను అయితే ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి లంచ్ సరిగ్గా తినని పిల్లలకి ఇలా రైస్ రెసిపీని ప్రిఫర్ చేయండి, అప్పుడు చక్కగా తింటారు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ పొటాటోస్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయి. ఇలా కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని లంచ్ బాక్స్లో సర్దేసుకుంటే సరిపోతుంది. చూసారా, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడిగానే పెట్టేస్తాను కాబట్టి నేను లంచ్ బాక్స్లోనే కొత్తిమీరని యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మీ పిల్లలకి కొత్తిమీర ఇష్టం లేకపోతే అంతవరకు స్కిప్ చేసేసి లంచ్ బాక్స్ సర్దేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా శుభ్రంగా తినేస్తారు. కేవలం పొటాటోస్తోనే కాకుండా మరెన్నో రైస్ రెసిపీస్ని ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. లీఫ్ రైస్ రెసిపీస్, మిల్లెట్స్తో కూడా రైస్ రెసిపీ చూపించాను. ఒకసారి వాటిని కూడా చూసేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.